రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మనం కంప్యూటర్లో బుక్కులో తిని బతకం, అన్నం తినే బతకాలి. కాబట్టి మీరు ఈ రైతును బతికించాలంటే ఎకరాకి 40,000 రూపాయలు ఇస్తేనే ఇవాళ రైతు మళ్ళీ వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. లేకపోతే ఇప్పటికే ప్రతి గంటకు 100 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వాచ్మెన్ చేస్తాను కానీ వ్యవసాయం చేయను అనే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వాచ్మెన్ నెలకు 12,000 15,000 సంపాదిస్తున్నాడు. రైతు ఆరుగాలం పంట పండిస్తే సంవత్సర కాలంలో భార్యాభర్తలకు 4,000 జీతం కూడా పడతలేదు నెలకు. అంటే వ్యవసాయం చేయాలన్నా వద్దా అనే సందిగ్ధంలో రైతున్నాడు. దీనికి బాధ్యులు ప్రభుత్వాలే. ఎందుకంటే ఎక్కడ కూడా లాభసాటి ధర లేదు. మద్దతు ధర మాకెందుకంటే లాభసాటి ధర, ఉత్పత్తి ఆధారంగా లాభసాటి ధర కావాలన్నదే భారతీయ కిసాన్ సంఘ్ యొక్క లక్ష్యం. మేము మొదటి నుంచి కూడా దాని కొరకే పోరాటం చేస్తున్నాం. మాకు ఎంఎస్పీ అవసరం లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ వద్దు. మాకు లాభసాటి ధర, ఒక పెట్టుబడి 30,000 పెట్టుబడి అయితే భార్యాభర్తల జీతం వచ్చేటట్టు మీరు లాభసాటి ధర ఇవ్వండి. అప్పుడు మా రైతులు వ్యవసాయం చేస్తారు. కానీ మేము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాం. ఏమి ఇస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్? క్వింటాల్ 100 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలతో రైతు ఏం బతుకుతాడు? ఇలా 30 రూపాయల సంతూర్ సబ్బు 75 రూపాయలు అయింది. అంటే వాళ్ళ ఇష్టంలో రేటు పెంచుకోవద్దు. కానీ రైతు పండించిన పంటకు రైతుకు ధర నిర్ణయించుకునే హక్కు లేదు. ఎందుకంటే మీరు కల్పించరు. రైతే రాజు, రాజకీయ నాయకులు ఊళ్ళలో రైతే రాజు, రైతులు ఏందే రాజ్యం లేదు, ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రైతును దేనికి వాడుకోవడం లేదు. మీరు రైతుకు వెంటనే రాలిపోయిన రైతులు నష్టపోయిన 40,000 రూపాయలు ఇస్తేనే రైతు మళ్ళీ వ్యవసాయం చేస్తాడు తప్ప లేకపోతే వ్యవసాయాన్ని వదిలిపెట్టి వాళ్ళు కూడా పట్టణాల దారి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఎకరాకి 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 3 మండలాల్లో కొత్తగుట్టపల్లిలో స్టార్ట్ చేస్తే దాదాపుగా మన నరసాపల్లి గ్రామం దాకా 3 మండలాలు, చిన్న కోడూరు, నంగునూరు మరియు చెరియాల సగభాగం, మద్దూరు సగభాగం, ఈ 4 మండలాల్లో పూర్తిగా నష్టం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఏఈఓలతో సర్వే చేయించిన పత్రాలను అటకెక్కించకుండా వెంటనే వాళ్ళకి 40,000 రూపాయలు నష్టపరిహారం గత 3 సంవత్సరాల నుంచి కూడా మీరు సర్వే చేస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం డబ్బులు ఇవ్వలేదు రాలిపోయిన ఓట్లకు. ఈ సంవత్సరం అన్న ఎకరానికి 40,000 ఇస్తేనే రైతులు వ్యవసాయం చేస్తారు. మీరు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం భారతీయ కిసాన్ సంఘ్ తరఫున అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే. జై జవాన్ జై కిసాన్.